హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మినపప్పుతో వడలు చేద్దాం. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పల్లెటూరులో చేస్తారు ఇలా, సేమ్ పల్లెటూరులో చేసేలాగే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చి మినపప్పు తీసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పును నీట్గా వాష్ చేసుకునేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసేసి ఒక అంగుళం ముక్క అల్లం వేసేసి తర్వాత సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేసేసి బాగా మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని వచ్చి ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఆనియన్స్, కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొనేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ పోసేసి ఆయిల్ బాగా కాగనివ్వాలి. కాగాక ఒక్కొక్కటి బాగా వడల్లాగా చేసుకొని వేయాలన్నమాట. బాగా వడల్లాగా వేసేసి బాగా రెండు వైపులా ఎర్రగా కాలేగలాగా తీసుకోవాలి. తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ పల్లెటూరులో చేసినట్టు కరకరలాడుతూ వస్తాయి వడలు. చాలా 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 ఇష్టపడి తింటారు. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒకటి కాలినాక ఒక్కొక్కటి తీస్తూ ఇంకొకటి వేయాలన్నమాట వడలు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట. రెండు వైపులా తిరగేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచిగా. ఈ వడలు నాటుకోడి పులుసులోకి చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వడలు నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను చట్నీతోటి. చాలా బాగుంటుంది. చట్నీతోటి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.